అందరికీ నమస్కారం. లిపి.గేమ్స్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. మహాభారతం తెలుసా మీకు? అంటే ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు అంటారు. కానీ కొన్ని ప్రశ్నలు అడిగితే తెలుస్తుంది మీకెంత తెలుసు అనేది. అలాగే మహాభారతానికి సంబంధించి చాలా ప్రశ్నలు కూడా ఉన్నాయి చాలా మందికి. వాటన్నిటి గురించి వివరణ విశ్లేషణ ఈ ఇంటర్వ్యూలో. ప్రవీణ్ కుమార్ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. మహాభారతం అసలు చాలా మందికి తెలిసిన విషయమే, కానీ ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలి అంటే ఎవరికి దాదాపుగా తెలియదనే చెప్పాలి. సో ముందుగా నా ప్రశ్న ఏంటి అంటే, మహాభారతం నిజంగా జరిగిందా? ఖచ్చితంగా జరిగిందనటానికి మహాభారతం చదివితేనే మనకు అర్థమైపోతుంది. మొట్టమొదటి శ్లోకం దగ్గర నుంచి చివరి శ్లోకం వరకు చూస్తే 1,00,000 శ్లోకాలు ఉంటాయి. ఈ 1,00,000 శ్లోకాలను మనం పరిశీలిస్తే, నేను చాలా నాస్తికుడిగా చదివాను. ఆ మహాభారతాన్ని భక్తితో చదవటం కంటే, అసలు దాంట్లో ఏముంది అనేటువంటి తెలుసుకోవటం కంటే, వాళ్ళు ఎక్కడైనా పాయింట్లు ఏమైనా మిస్ చేశారా? అంత పెద్ద 1,00,000 శ్లోకాలు చెప్తున్నప్పుడు చిన్న పాయింట్ అయినా చిన్న తప్పులైనా చేస్తారు కదా, అక్కడ ఏదైనా మిస్ చేశారని చెప్పి ఆ డౌట్ తో కూడా కొన్నిసార్లు చదివాను. సో నాకు ఎక్కడ మహాభారతంలో పాయింట్ నాట్ 1% కూడా వాళ్ళ దగ్గర కనిపించలేదు. అంత క్లారిటీగా మహాభారతాన్ని రచించారు. అట్ ద సేమ్ టైం మహాభారతం జరిగినట్టు మనకు చారిత్రాత్మక ఆధారాలు కూడా కనబడుతున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ దగ్గరలో సనౌలి అనే ప్రాంతంలో మహాభారత కాలం నాటి రథాలు బయటపడ్డాయి. వాటిని డేటింగ్ చేస్తే 3,000 సంవత్సరాల పైనే, ఎప్పుడు BCE 3,000 సంవత్సరాల పైనే అని చెప్పి నిర్ధారణ జరిగింది. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. మరి ఇక్కడే స్పష్టమైనట్టు కదా. అట్ ద సేమ్ టైం ఉదాహరణకు హరప్ప, మొహంజోదారో వంటి ఆ నిర్మాణాలు బాగా తవ్వుతున్నప్పుడు కాస్త పొడువాటి అస్థిపంజరాలు లభించాయి. అవి ఎలా చనిపోయారు అనే దాని గురించి వాళ్ళు పరిశీలన చేసినప్పుడు అణుబాంబు విస్ఫోటనం వల్ల జరిగింది అని చెప్పి కూడా దొరికింది. అణుబాంబు విస్ఫోటనం అంటే హిరోషిమా, నాగసాకి వంటి వాటిపైన జరుగుతున్నటువంటి అలాంటిది. అణుబాంబు అప్పుడే కదా జరిగింది, కానీ అంతకు ముందే జరిగింది. మహాభారత కాలం యుద్ధంలో నేను ఒక ప్రశ్న అడుగుతాను. మొట్టమొదటి వరల్డ్ వార్ ఎప్పుడు? 1914. అదే చెప్తారా? కురుక్షేత్రం అంటారా మీరు? అంటాను. ఓకే. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. అప్పటి కాలంలో ఉన్నటువంటి మద్రరాజు శల్యుడు, ఆయన ఫ్రాన్స్, ఆయనది ఒరిజినల్ గా ఫ్రాన్స్. ఇప్పుడు మనం చూస్తే ఆయనది ఫ్రాన్స్. ఆ కాలం నుంచి వచ్చి ఇక్కడ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. కర్ణుడికి సేనాపతిగా కూడా చేశాడు, అంటే కర్ణుడికి రథసారథిగా కూడా చేశాడు మద్రరాజు. అట్ ద సేమ్ టైం అప్పుడు ఉన్నటువంటి రాజ్యాల్లో చుట్టుపక్కల ఉండేటువంటి చాలా రాజ్యాలు వచ్చి పాల్గొన్నాయి. ఉదాహరణకు కంబోడియా అంటారు, అది కూడా ఈ యుద్ధంలో ఉంది. దీన్ని జర్మన్ భాషలో కంపూచి అంటారు. ఎంత దగ్గరలో ఉందో చూడండి. సో ఈ మహాభారతం అనేటువంటి యుద్ధంలో అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యం పాల్గొనే ఉంది. అది గ్రీస్ అవ్వచ్చు, ఏన్షియంట్ రోమన్ అవ్వచ్చు, అంతకంటే ఉన్నటువంటి రాజ్యాలు ఏవైనా అవ్వచ్చు. అలా చుట్టుపక్కల ఉండేటువంటి చాలా రాజ్యాలు ఇందులో పాల్గొన్నాయి. అవి పాల్గొన్నప్పుడు అందులో ఉండేటువంటి రాజులు చాలా మంది ఇక్కడ చనిపోయారు. అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం చూస్తే, అప్పుడు నేను ఒక పుస్తకం చదివినప్పుడు భరత రాజ్యం, మన భరతుడు పాలించిన రాజ్యం కేవలం భారతదేశం మాత్రమే కాదని అందులో వివరణాత్మకంగా జియోగ్రఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబడింది. అది నిజమే అంటారా? అంటే ఇతర దేశాలను కూడా మనం పాలించామా? భరతుడు పాలించాడా? నా పాయింట్ ఏంటంటే, మొట్టమొదటగా ఈ భూమి హిందువులదే. అర్థమైందా కాన్సెప్ట్? అంటే మొట్టమొదటగా ఈ భూమిని పరిపాలించిన వారు హిందువులే, హిందూ రాజులే. వేరే మతాలేవి పుట్టనప్పుడు, ఇక్కడ మొదటగా హిందువులే ఉన్నప్పుడు ఈ భూమండలాన్ని మొత్తం హిందువులే పాలించారు. అయితే ఇక్కడే మహాభారతానికి సంబంధించి నేను ఒకటి చదివాను. శ్రీకృష్ణుడు ద్రౌపదిని యూనివర్స్లోకి తీసుకువెళ్ళి ఇటువైపు నుండి అటువైపు ఉన్న భూమి, అటువైపు ఉన్న డిఫరెన్స్ చూపించాడు అని ఒకటి ఉంది. అది ఓకే. అమెరికా గురించి, వెస్టర్నైజేషన్ గురించి డిస్కషన్ వచ్చింది మహాభారతంలో అని నేను విన్నాను. మహాభారతంలో భూమి పర్వం అని చెప్పి భీష్మ పర్వానికి ఉపపర్వం.
అందులో సంజయుడు ఈ ధృతరాష్ట్రుడికి చెబుతుంటాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నువ్వు భారత భూమి ఈ భూమి అని చెప్తుంటావు కదా, దాని గురించి నాకు కాస్త వివరణ ఇవ్వయ్యా అని సంజయుని అడిగితే సంజయుడు అప్పుడు వివరణ ఇస్తాడు. అప్పుడు జియోగ్రాఫికల్ గా ఆయన భూమి మీద ఉండేటువంటిది ఏంటి, సుదర్శన భూమి అంటే జంబూద్వీపం అని. జంబూద్వీపం అంటే ఈ రోజు భారతదేశం అని చెప్పలేం, ఫ్రమ్ టర్కీ టు సిరియా అలా చెప్పుకున్న ఇక్కడ నుంచి కంబోడియా వరకు ఇలా చాలా ప్లేసెస్ ని తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సిరియా తీసుకోవచ్చు, సిరియా నుంచి టర్కీ తీసుకోవచ్చు పక్కనే, ఆ టర్కీ నుంచి కంబోడియా తీసుకోవచ్చు, ఇటు పక్కల మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఉండేటువంటి వియత్నాం అని ఇంకా చాలా దేశాలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ జంబూద్వీపం కిందకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ జంబూద్వీపం గురించి చెబుతూ సప్తద్వీపాల వివరణ కూడా ఇస్తాడు, అప్పటి నదుల వివరణ కూడా ఇస్తాడు. అందులో సరస్వతి నది ఉంటుంది. సరస్వతి నది కొన్ని చోట్ల ఎండిపోయిందని, కొన్ని చోట్ల కనపడుతుందని చెప్పి సంజయుడు చెప్తాడు. అప్పటికే సరస్వతి నది ఎండిపోయింది. అప్పటికే బలరాముడు, ఇది మహాభారతం యుద్ధ చివరిలో కనపడుతుంది. బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ వస్తుంటే అప్పటికే కొన్ని చోట్ల ఎండిపోయినట్టు ఆయనకు కనపడుతుంది సరస్వతి నది. ఆ సరస్వతి నది దగ్గరే మన జీవన విధానం ప్రారంభమైంది. అవును. సో చాలా చక్కటి నదిని గుర్తు చేశారు ప్రవీణ్ కుమార్ శర్మ గారు. అయితే చాలా మంది ఇప్పటికీ కూడా దీని గురించి ద్వంద్వంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం వ్యాసుడు రచించిన గ్రంథం, కావ్యం, ఆయన మనసులో నుంచి వచ్చిన కథ ఇలా అని. సో జియోగ్రఫికల్ గా ఎప్పుడైతే మనకి ప్రూఫ్స్ కనిపిస్తాయో అప్పుడు మాత్రమే మనం జవాబు ఇవ్వగలుగుతాం. అయితే మీరు చెప్పిన విధంగా అయితే నిజంగానే భూమి పర్వం చదివితే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా భూమి పర్వం ప్యూర్లీ ఇంకా జియోగ్రాఫికల్ గా గురించే చెప్తుంది. అంటే నదులు ఏంటి, అక్కడ ఎలా మనుషులు ఉండేవారు, ఇదంతా చాలా. ఇంకా దానికంటే ముందు కర్ణపర్వం అని చెప్పి ఉంటుంది. కర్ణపర్వంలో కూడా ఇటు యూరోప్ గురించి కాస్త ఎక్కువగా వర్ణిస్తారు. యూరోప్ గురించి అక్కడ వెస్టర్నైజ్డ్ సివిలైజేషన్ గురించి మాట్లాడారా? కాస్త ఇప్పటి పరిస్థితులకు అప్పటి పరిస్థితులకు కాస్త చూస్తే ఒక 30% నాకు కలుస్తున్నట్టు అనిపించింది. ఎలా మాకు వివరిస్తారా? మ్లేచ్ఛ భూములని. మ్లేచ్ఛ భూములు అంటే ధర్మం ఆచరించబడని భూమి, భోగ భూమి, లాలస భూమి అని అర్థాలు వస్తాయి. ఈ భోగ లాలస భూమిలో అక్కడ ఎక్కువ శాతం తెలుపు వర్ణం కలిగి ఉంటారని, ధర్మంపై ఆచరణ ఎక్కువగా ఉంటుందని, శ్రద్ధ ఎక్కువగా ఉంటుందని ఇలా చాలా రకాలుగా చెప్తారు. ఇప్పుడున్న దాని పరిస్థితుల్లో ఉదాహరణకు మద్రరాజే ఉన్నాడు. ఈ మద్రరాజు పేరు శల్యుడు. ఈ శల్యుణ్ణి కర్ణుడు తిడుతూ ఇవన్నీ చెప్తాడు. వాళ్ళిద్దరికి ఈ కర్ణుడికి సారథి చేస్తున్నవాడు శల్యుడు. వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు ఒకనొక సమయంలో. అదేంటంటే ఆ సందర్భాన్ని ధర్మరాజు వరంగా అడుగుతాడు. ఎవరిని? శల్యుణ్ణి ధర్మరాజు వరంగా అడుగుతాడు. ఎందుకంటే కర్ణుడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అనేటువంటి దానికోసమే ధర్మరాజు 13 సంవత్సరాల అరణ్యవాసంలో భయపడుతూనే ఉంటాడు. ఒకవేళ కర్ణుడితో యుద్ధం వస్తే మేం తట్టుకోగలమా అని భయం. ఆ సందర్భంలో ఆయన ఊహించి ధర్మరాజు ఒకవేళ ఆ సారథిగా ఎవరినైనా ఉండాల్సి వస్తే మీరుండండి, మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా, మీరుండండి, ఉండినప్పుడు మాకు సహాయం చేస్తూ ఉండండి అని చెప్పి ధర్మరాజు శల్యుణ్ణి ముందే అడుగుతాడు, యుద్ధం కంటే ముందే. అది ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయం చేస్తుంటప్పుడు వాళ్ళిద్దరి సంభాషణ చదివితే ఈ కర్ణుడు వాళ్ళ రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారు, ఆ రాజ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ప్రజల మనస్సు ఏంటి, వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఆచరణలో ఉంటారని మొత్తం వివరిస్తారు. ఇదంతా ఇప్పుడున్నటువంటి యూరోప్ పరిస్థితి చూస్తే అప్పుడున్న యూరోప్ పరిస్థితికి ఒక 30% కలుస్తుంది. సో మహాభారతం, భగవద్గీత, సో ఈ రెండిటికి ఏంటి డిఫరెన్స్? నా దృష్టిలో డిఫరెన్స్ ఏదీ లేదండి. భగవద్గీత అనేది మహాభారతంలో చిన్న పార్ట్. మహాభారతంలో 1,00,000 శ్లోకాలు, భగవద్గీతలో 701 శ్లోకాలు. ఈ మహాభారతంలో భీష్మ పర్వం అనేటువంటి ఒక పర్వంలో భగవద్గీత అనేటువంటిది ఒక 701 శ్లోకాలతో ఉండేటువంటిది ఒక చిన్న సన్నివేశం. అది అర్జునుడికి కృష్ణుడికి జరిగేటువంటి మధ్య సంవాదం. దీన్ని ధృతరాష్ట్రుడు సంజయుడు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే సంజయుడికి దివ్య దృష్టి ఉంటుంది. ఆ దివ్య దృష్టి ఏంటి, ఆ 18 రోజులు జరిగేటువంటి ఘట్టాలన్నిటినీ ఆయన చూస్తూ ఈ ధృతరాష్ట్రుడికి వచ్చి చెప్పడం ఆయన డ్యూటీ. అది ఈ సందర్భంలో వ్యాస మహర్షి దాన్ని కూడా లిఖిస్తాడు. అయితే ప్రవీణ్ కుమార్ శర్మ గారు, ముఖ్యంగా చాలా మంది భగవద్గీత చదివితే చాలు మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది అని అంటారు కదా. కానీ మీరు మన ఇంటర్వ్యూ ముందే అన్నారు, మహాభారతంలో మనిషి జన్మ గురించి, మనిషి ఏ
ఆపద వచ్చినా ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పారు అని. సో అసలు ముందుగా ఎవరైనా చదవాలి అనుకుంటే మహాభారతం చదవాలా, భగవద్గీత చదవాలా? మహాభారతం చదవాలి. భగవద్గీత ఎటువంటి సందర్భాల్లో చదవాలి అంటే చాలా విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక దాని నుంచి మనం గట్టెక్కాలి అనుకున్నప్పుడు దాన్ని పారాయణం చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఈ మహాభారతంలోనే భగవద్గీత పార్ట్, అది మర్చిపోకూడదు. ఒక పాయి ఇటు వెళ్ళిందని నది నుంచి వేరవుతుందా? ఒక చిన్న నీటి కాలువ ఇటు నుంచి వెళ్ళింది, కానీ ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నది నుంచే. కానీ ఈ నదిని మనం మూలం పట్టుకోవాలి. అందుకోసమే ఈ నదినే మనం ముందు ముఖ్యంగా తీసుకోవాలి. అయితే మహాభారతం మనకి తెలుగులో అనువదించబడింది కదా. సో ఎప్పుడైతే నన్నయ్య తిక్కన్న ఎర్రాప్రగడ గారు ఈ తెలుగులో అనువదింప చేశారో అప్పటి నుండి కూడా చాలా మంది చదువుతున్నారు, కానీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో మహాభారతాన్ని చదివే ముందు ఒక మనిషి మహాభారతం గురించి నేర్చుకునే ముందు ఒక మనిషి ఆలోచన స్థితి ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చాలా మంది మీరు ఇందాక అన్నట్టుగా అత్యంత కష్టాలు ఉంటే భగవద్గీత చదివితే ఆన్సర్స్ వస్తాయన్నారు. మనకి ఎప్పుడంటే దేవుడు గుర్తొచ్చేది, ధర్మం గుర్తొచ్చేది మనకు అన్యాయం జరిగినప్పుడు, అధర్మం మన జీవితంలో ఉన్నప్పుడు, కష్ట నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు. సో అలా కాకుండా వాట్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్, ఒక థాట్తో, ఎలాంటి థాట్తో మనం మహాభారతాన్ని మొదలు పెట్టాలి? ఐ కుడ్ సే థాట్ లేకుండా చదవండి. మనిషే థాట్స్, కానీ థాట్ ఆ సందర్భంలో పెట్టుకోకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ఓపెన్ మైండ్ తో చదవండి. ఓపెన్ మైండ్ తో చదివినప్పుడు రిసీవింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. లేదా మనం పూర్తిగా ఒక భావజాలంతో చదువుతున్నప్పుడు ఆ భావజాలం పట్లగానే మనకు వెళ్తుంది. ఉదాహరణకు ఓ నాస్తికుడు నాకు దేవుడు లేడు అనే కాన్సెప్ట్ తో మహాభారతాన్ని చదివాడు అనుకోండి, అందులో చెబుతున్నటువంటి విషయాలన్నీ వాడికి ఎక్కవు. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు కొన్ని వాడికి అనిపించవు. అది నిజంగా చేశాడనేటువంటి దృష్టితో, ఆ అనుమానంతో అక్కడే ఆగిపోతాడు. కానీ దాని లోతుకు వెళ్ళాలి. దాంట్లో ఉన్నటువంటి ఫిలాసఫీ ఏంటి, అది ఎందుకు ఆ సందర్భంలో చేయబడింది అనేటువంటి దాని గురించి పరిశీలన చేస్తూ ఓపెన్ మైండ్ తో చదివినప్పుడు ఇటువంటి దృష్టి వస్తుంది. అందుకోసమే ఇది చదవాలనుకున్నప్పుడు ఏ ఆలోచన పెట్టుకోకుండా ఆ పుస్తకం మీదే దృష్టి పెట్టి ఏకాగ్రతగా చదివితే ఖచ్చితంగా మనకు పాయింట్ టు పాయింట్ అర్థమైపోతుంది, పిన్ టు పిన్ అర్థమైపోతుంది. ఇప్పుడు అశ్వత్థామ ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు అనమాట. ఎందుకంటే చాలా కొన్నిసార్లు వైరల్ అయ్యాయి కూడా వీడియోస్, ఇతనే అశ్వత్థామ అని కూడా రీల్స్ పెట్టారు. సో అశ్వత్థామ నిజంగా బ్రతికే ఉన్నాడా ఇప్పుడు కూడా అంటే చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట దాని మీద. మహాభారతంలో అసలు అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడా, ఇస్తే ఎటువంటి శాపం? అశ్వత్థామ ఎవరు ముందు ప్రశ్న. కరెక్ట్, ఎవరు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అశ్వత్థామ ఎవరు అంటే పాండవుల మీద. అది వదిలేసేయండి, అది కాదు. అసలు ఎవరు? సప్త చిరంజీవులు ఒకరు. అవును. ఈ సప్త చిరంజీవులు కనపడకుండా కేవలం అశ్వత్థామే కనపడుతున్నాడు అనే పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నారు? వీళ్ళు కూడా చిరంజీవులే, వీళ్ళు కూడా కనపడేటువంటి చిరంజీవులే. సో ఈ ఆరుగురిని వదిలేసి అశ్వత్థామనే ఎందుకు పట్టుకుంటున్నారు? దిస్ ఇస్ మై పాయింట్. ఓకే, ఎందుకంటే అశ్వత్థామ కొంచెం మిస్టీరియస్ గా అనిపించింది కదా క్యారెక్టర్ రోల్. హనుమంతుడు ఆయన కంటే మిస్టీరియస్. హనుమంతుడు ఇస్ ఫ్యాసినేటింగ్ కదా. అవును, మరి ఆయన ఎందుకు పట్టుకోకూడదు? ఎందుకు అంటే నాకు అర్థమైంది మాత్రమే చెప్తాను. హనుమంతుడు అనేది ఆయన గాడ్. సో మనం దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడైనా ఉంటాడు, అన్ని ప్లేసెస్ లో ఉంటాడు. పర్టికులర్ గా ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు అని చెప్తే బిలీవ్ చేయటం కొంచెం కష్టం. లేదు, హి స్టిల్ అలైవ్. ఆయన ఒక చోట ఉన్నాడు. సూక్ష్మ శరీరంతో ఉంటారు కదా. నాకు తెలిసిన మా గురువు గారు స్నేహితుడికి ఆయన కనపడ్డారు. మీరు కూడా చూడొచ్చు ఆయన. ఆంజనేయ స్వామిని చూడాలి అంటే మీరు కూడా చూడొచ్చు. ఎలా అండి? దీనికి కంచి పరమాచార్యుల వారు నాకు ప్రమాణంగా నిలబడ్డారు. ఉదాహరణకు ఇక్కడే అనుకోండి, ఇదంతా ఆవు పేడతో అలికి కొద్ది రోజుల పాటు ఇన్ని రోజులను దీక్ష పెట్టుకుని రోజు రామనామం కానీ రామాయణం కానీ నిరంతరం బ్రహ్మచర్యంతో పఠిస్తూ ఉండండి. ఆ పక్కనే మీరు పఠిస్తూ ఉండ పక్కన చోట ఒక కుర్చీ వేసి మంచి ఆసనం వేసి దానిపైన ఒక వస్త్రం వేసి పెట్టండి. మీరు చదువుతూ ఉండండి. ఆయన వచ్చారో లేదో స్పృహ మీకే కలుగుతుంది. ఆయన వచ్చినటువంటి స్పర్శలు మీకు తెలుస్తాయి. హనుమంతుడు నిజంగా ఒక ప్రాంతం వాళ్ళ కనపడతారు. శ్రీలంకలో ఒక ట్రైబ్ ఉంటుంది, పర్టికులర్లో ఆ ట్రైబ్ పేరు నేను మిస్ అయ్యాను. ఆ ట్రైబ్ వాళ్ళకు ప్రతి 41 సంవత్సరాలకు వచ్చి జ్ఞానోదయం చేస్తారు హనుమంతుడు.
శ్రీలంకలో. ఎందుకు శ్రీలంక? ఆయన ఇక్కడ కదా, మనకు కదా జ్ఞానోదయం చేయాలి. మనకు కూడా చేస్తున్నాడు కదా సుందరాకాండ రూపంలో. కనిపించి చేయాల్సింది మనకు కదా. మీరు ట్రై చేస్తే కనపడతారు కదా. వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ గా అది ఎక్కడ దానికి ప్రమాణాలు నాకు కనపడట్లేదు, కానీ అక్కడి ఇప్పటికీ వాళ్ళకు ప్రతి 41 సంవత్సరాలకు వాళ్ళకు వస్తారని చెప్పి, వాళ్ళకు ఆ ట్రైబ్ వరకు మాత్రమే కనపడతారని చెప్పి స్టిల్ ఇప్పటికీ ఇంటర్నెట్ లో ఉంది. నమ్మకం కాదు, కొంతమంది ఫోటో తీయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆయన లాస్ట్ గా 2018లో వచ్చారని చెప్పి రికార్డ్ చేశారు. నిజమా? యూ కెన్ చెక్ ఇన్ ఇంటర్నెట్. ఓకే, 2018లో వచ్చారు, మళ్ళీ 41 సంవత్సరాలకు వచ్చి వాళ్ళకు జ్ఞానోదయం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, వాళ్ళకు హనుమంతుడు ఏం చెప్పాడు? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్. కరెక్ట్. ఆ హనుమంతుడు చెప్తున్నటువంటిది వీళ్ళకు వరకు మాత్రమే అర్థమవుతున్నప్పుడు, ఈ ట్రైబ్ లాంగ్వేజ్ చాలా డిఫికల్ట్. ఆ ట్రైబ్ లో చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళ లాంగ్వేజ్ ఈ స్టడీ చేసే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు మీకు అనే 2 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఆ ట్రైబ్ లాంగ్వేజ్ లో మీకు అనే 2 అక్షరాలు ఒక పేజ్ మొత్తం రాస్తారు. సో అంత డిఫికల్ట్ గా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్. అది డీకోడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. హనుమంతుడు ఏం చెప్పాడు అనేది వాళ్ళ వరకు మాత్రమే గుర్తుంటుంది. 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్తాడు అనేటువంటిది నమ్మకం. వాళ్ళకు ప్రత్యక్షంగా కనపడతాడని. కానీ హనుమంతుడు గంధమాదన పర్వతం అనే పర్వతం చోటు ఉంటాడు. గంధమాదన పర్వతం అంటే విచ్ ఇస్ ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ అనేటువంటి ప్రదేశం దగ్గరలో ఆ పర్వతం దగ్గర ఉంటాడని. అందుకే హనుమంతుడు అష్టోత్తర శతనామాల్లో గంధమాదన పర్వతాయ నమః అని కూడా వస్తుంది. సో అలా హనుమంతుడు అక్కడ ఉంటాడు. ఈ సప్త చిరంజీవుల్లో ఈ హనుమంతుడు లేదా అశ్వత్థామ గురించే ఇలా టాపిక్స్ వస్తుంటాయి. మిగతా 5 రారు. పరశురాముడు రాడు, కృపుడు రాడు, లేదా బలి రాడు. బలి అంటే ఆయన అవసరం లేదనుకోండి. ఇంకా అశ్వత్థామ, బలిర్వ్యాసో, వ్యాసుడు రాదు, హనుమాను వస్తాడు, విభీషణుడు రాడు. అవును, విభీషణుడి కాన్సెప్ట్ మొన్న హనుమాన్ అనే సినిమాలో తీసుకొచ్చారు, కానీ ఆయన అసలు మనిషి కంటికి కనపడాడు. సో ఈ సప్త చిరంజీవుల్లో ఈ అశ్వత్థామనే ఎందుకు అంటే, ఆయన చాలా ప్లేసుల్లో ఆయనకు ఉండేటువంటి శాపం కారణం. ఇప్పుడు మీరు అడిగారు కదా ఆ ప్రశ్నలో, కృష్ణుడు ఆయనకి ఎటువంటి శాపం ఇచ్చాడు అని. దానికంటే ముందు స్టోరీ ఏంటంటే, ఈ మహాభారత యుద్ధంలో దుర్యోధనుడికి భీముడికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే భీముడి తొడలు విరిగిపోయి ఎక్కడే పడ్డాడు. ఇక ఆ యుద్ధం అయిపోయింది, వెళ్ళిపోయారు. రాత్రి నాకు విపరీతమైన ఆలోచన వచ్చింది, నేను ఎలాగైనా వీళ్ళని చంపేయాలి అని చెప్పి అశ్వత్థామకి. సో ఆయన ఆ పక్కన ఉండేటువంటి కృపాచార్యుడికి, కృతవర్మకి చెప్తాడు, నేను అర్జెంటుగా వెళ్ళి వీళ్ళందరినీ చంపేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళు ఎంత ఆపుతున్నా ఆగట్లేదు. సో ఈయన ఆగట్లేదు అని చెప్పి వీళ్ళు కూడా తోడెళ్తారు. వీళ్ళు బయట ఆగుతారు. అశ్వత్థామ లోపలికి వెళ్ళి ఆ ఉప పాండవుల్ని, దృష్టద్యుమ్నుని, శిఖండిని వీళ్ళందరినీ చంపేస్తాడు. ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఈ దుర్యోధనుడికి చూపిస్తాడు, ఇదిగో చంపేశాను వీళ్ళందరినీ. ఆయన సంతోషంతో చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ అంటే మామూలుగా మనకి ఉప పాండవుల్ని నిప్పు పెట్టి చంపాడు అని కూడా అంటారు. లేదు, ఈ వీళ్ళు యుద్ధం చేశారు. వీళ్ళ సైనికుల మీద ఈ అశ్వత్థామ యుద్ధం చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ కి వీళ్ళు లేచారు. వీళ్ళు లేచినప్పుడు ఈయన యుద్ధం చేస్తాడు. ఉప పాండవులు కూడా యుద్ధం చేస్తారు. కానీ శివుడు ఆయనకు ఒక ఆయుధం ఇస్తాడు. ఎవరికి? అశ్వత్థామకు. ఆ ఆయుధంతో వీళ్ళందరినీ సంహరిస్తాడు. అప్పటికే వాళ్ళ కాలం అయిపోయింది. ఇది కృష్ణుడి మాయ. ఈ మాయ ఏంటి? నిజానికి ఆ కుటీరాలలో ఉండవలసింది పంచపాండవులు. కానీ వాళ్ళని కృష్ణుడు, ఈ రోజు మనం ఇక్కడ పడుకోకూడదు, మనందరం ఆరు బయట పడుకోవాలని చెప్పి వేరే నదీ తీరానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ టెంట్లు ఇచ్చి అక్కడ పడుకోబెడతారు. కానీ నిజంగా చంపాల్సింది వీళ్ళని కాబట్టి అనుకోకుండా ఉప పాండవుల టైం అయిపోయింది కాబట్టి వాళ్ళని చంపేశారు. అది రక్తం చూపిస్తే దుర్యోధనుడి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు వీళ్ళందరికీ తెలిస్తే భీముడు విపరీతమైన కోపంతో ఆయన్ని చంపడం కోసం వచ్చాడు. కృష్ణుడు కూడా వచ్చాడు. ద్రౌపది ఒకటి అడిగింది, ఆయన తల మీద ఉండేటువంటి మణిని తీసుకొస్తే నేను నమ్ముతాను. ఇది ద్రౌపది పెట్టినటువంటి షరతు. ఆ మణిని తీసుకొని రావటం కోసం వెళ్ళారు. ఆ వ్యాసాశ్రమానికి వచ్చారు వీళ్ళందరూ. అర్జునుడు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేస్తాడు, ఇతడు బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ఈ 2 అస్త్రాలు ఢీకుంటే ప్రపంచ వినాశనం అవుతుంది. అప్పుడు నారదుడు, వ్యాస మహర్షి ఇద్దరు వచ్చి ఆపుతారు. అప్పుడు ఈ అర్జునుడికి ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో వస్తుంది, ఈయనకు రాదుగా. అవును. సో దాన్ని వేరే వైపుకు మళ్లించడం అంటే అప్పుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి పరీక్షిత్ రాజు పైన పెడతాడు. దాన్ని కృష్ణుడు కాపాడతాడు. ఇది గట్టింది. ఆ సందర్భంలో ఆయన మణి కావాలని చెప్పి ఆ మణిని పీకేస్తాడు. కృష్ణుడు ఈ మణిని తీసుకుంటాడు. ఎవరి దగ్గర నుంచి? అశ్వత్థామ ఉండేటువంటి మణిని తీసుకుంటారు. కరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది ఆ మణి.
ఆ మణి ఉండటం వల్ల ఆయనకు ఉండే లాభాలు ఏంటంటే ఏ జంతువు ఆయన్ని సంహరించలేదు. ఆయనకు ఆకలి, దాహము, నిద్ర, ఇటువంటి ఉండవు. కోపం వస్తుంది, ఆకలి దాహం ఎక్కువగా ఉండవు. అలా అది పీకేయ గాని కృష్ణుడు శాపం ఇస్తాడు. 3000 సంవత్సరాల పాటు చీములు నెత్తుర్లు కారుతూ ఆకలి దప్పులతో అలుమటిస్తూ అడుగుల పట్ల తిరుగుతూ ఉంటావు అనే శాపం. 3000 సంవత్సరాల పాటు. అప్పటి నుంచి 3000 సంవత్సరాలు లెక్కేస్తే ఆయనకు ఆల్రెడీ శాప విమోచనం అయిపోయింది. ఆ గుంట బూడిపోలేదు, కానీ ఆయనకు ఆ చీము నెత్తురు అది కారిపోవటం తగ్గింది. ఆయనకు ఆకలి అవుతుంది, తింటున్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు. కానీ ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఆయన చూసిన వారెవరు అనే దాని గురించి నేను అయితే ఇక్కడే నాకు ఒక సందేహం. ఇప్పుడు 3000 సంవత్సరాలు ఆయన అలా టార్చర్ పడాలి అని అయితే ఉంది, కానీ ఆ తర్వాత కూడా ఆయన బ్రతికే ఉండాలి అనేది కూడా శాపమే కదా. ఆయన బ్రతికే ఉండాలన్నది ఆయన చిరంజీవిగా వచ్చింది. అంతేనండి, శాపమే. ఈ కలియుగాంతం వరకు ఆయన బ్రతికే ఉంటాడు. కలియుగాంతం తర్వాత కూడా బ్రతికే ఉంటాడు. కలియుగాంతం తర్వాత కూడా ఇలాంటి ఒక మహాయుగం వచ్చి, ఏది ద్వాపర యుగం, కలియుగం లాంటి సంధికాలం మళ్ళీ వస్తుంది. దిస్ ఈస్ సైకిల్ ఆఫ్ యూనివర్స్. ఈ సంధికాలం వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి కృష్ణ ద్వైపాయనుడు ఎవరైతే వ్యాస మహర్షి ఉన్నాడో ఆ ప్లేస్కి ఈయన వస్తాడు. అవునా? ఈ కాలంలో ఈ అశ్వత్థామ ఏం చేస్తున్నాడు అంటే తపస్సు చేస్తున్నాడు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా శివాలయంలో అభిషేకం చేయటం, అర్చన చేయటం, పూజ చేసుకోవటమే ఉంటారు. ఆయన నల్లమల అడవుల్లో కూడా పూజ చేస్తారని చెప్పి కొన్ని చోట్ల వాళ్ళు పూజ చేసి వెళ్ళిపోతానే కూడా కనపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ వీడియోల్లో రీల్స్ లో కాదు, ఆయన కెమెరా క్యాప్చర్ చేయలేదు. మరి చూసిన వ్యక్తులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఆయన్ని చూసిన వ్యక్తులు స్టిల్ అలైవ్. ఎలా అండి చెప్పండి. ఉదాహరణకు పైలట్ బాబా అని ఒక ఆయన ఉంటారు. ఆయన యోగి కదా పైలట్ బాబా. రైట్, యోగి అయ్యారు. ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేయటం, తర్వాత వైరాగ్యంతో వాళ్ళ గురువు గారు పహారీ బాబా అనేటువంటి ఆయనతో నర్మదా నదీ తీరం నుంచి నడుస్తూ కాస్త లోపలికి వెళ్తున్నారు, అడవి లోపలికి వెళ్తున్నారు. అక్కడ భిల్లులు అనేటువంటి ఒక ఆటవిక జాతి నివసిస్తుంది. వాళ్ళేంటి, ఎవరన్నా వస్తే చంపుకొని తింటాం వాళ్ళ వృత్తి. వీళ్ళు కనపడగానే వాళ్ళ దగ్గర ఉండే వస్తువులన్నీ చెక్ చేస్తే విభూది, కుంకుమ పొట్లాలు ఇవి కనపడేసరికి వాళ్ళని తీసుకెళ్లారు. వీళ్ళు ఎవరో అనుకోని, వాళ్ళు వారి కులదైవం శివుడు. ఆ శివుడి కుటీరం దగ్గర వీళ్ళని పెట్టి వారికి ఒక ఆహారం ఇచ్చి తినబండి అక్కడే ఉంచుకున్నారు. వీళ్ళు కొద్ది కాలం పాటు అక్కడ ఉంటుండగా వీళ్ళు ఈ భిల్లులు రోజు వీళ్ళని కలవడానికి వచ్చేవారు. వీళ్ళతో పాటు పొడువాటి పెద్దయిన ఒక ఆజానుబాహుడు కూడా వస్తూ ఉండేవారు. ఈ పైలట్ బాబా గురువు గారు కనిపెట్టలేకపోయారు, కానీ ఈ పైలట్ బాబా కనిపెట్టారు. ఈయనెవరో అసలు గుర్తుపట్టలేని పరిస్థితిగా ఉన్నారు, ఈయనెవరో అని చెప్పి 2 రోజులు గమనించాక గుర్తుపట్టాడు. అది అశ్వత్థామ గమనించి చెట్లలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయనకేంటి, ఎవరితో మాట్లాడకూడదు అన్నది ఆయనకున్నటువంటి ఒక అయిష్టంగానే ఉంటాడు. ఎవరితో మాట్లాడు ఆయనకు. బయటి వ్యక్తులకు ఎవరైనా ఆయన తెలిసాడు అనుకుంటే, ఆయన ఎవరైనా డిటర్మైన్ చేశారు అనుకుంటే ఆయన ఎవరితో మాట్లాడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ పైలట్ బాబా వెళ్ళి పట్టుకున్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని గుర్తుపట్టాను, మీరు ఎవరో నాకు అర్థం కాలేదు, కానీ మీరెవరో నాకు చెప్పండి అంటే, ఇప్పుడు చాలాసేపు ఈ పైలట్ బాబా ప్రాధేయపడితే చెప్పాడు, నేను ఈ కాలం నాటి వాడిని కాదయ్యా, నేను ద్వాపర యుగం నాటి వాడిని, మా నాన్నగారి పేరు ద్రోణుడు, నా పేరు అశ్వత్థామ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. 6 నెలల పాటు ఈ అశ్వత్థామ, ఈ పైలట్ బాబా అశ్వత్థామతో కలిసి ఉన్నాడు 6 నెలల పాటు. అందులోనే ఈ భిల్లులు అందరూ, ఆ ఆటవిక జాతి ప్రజలందరూ ఈయన్ని కూడా శివుడితో పూజించుకొని అక్కడే పెట్టుకునేవారు. ఆ ప్రాంతానికి విదురుడు వచ్చేవాడు, కృపాచార్యుడు కూడా అప్పుడప్పుడు వచ్చేవారని చెప్పి అశ్వత్థామే పైలట్ బాబాతో చెప్తారు. ఇది ఆయన స్వహస్తాలతో రచించినటువంటి గ్రంథంలో ఉంది. ఆ పైలట్ బాబా అనేటువంటి వ్యక్తి 86 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఈ రోజుకి ఇంకా బ్రతికే ఉన్నాడు. మనం వెళ్ళి ఆయన్ని కలిసి మాట్లాడచ్చు కూడా. అవునా? ఇంకా ఒక ఘట్టం చాలా నాకు నచ్చింది. కుమారవ్యాస అని ఒక ఆయన ఉంటారు ఇక్కడ కర్ణాటకలో. అప్పటికి మహాభారతం కన్నడలో ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఈయనకున్నటువంటిది ఏంటి, అశ్వత్థామ అనేటువంటి ఆయన బ్రతికి ఉన్నాడు కదా, ఆయన ద్వారా ఆయన చెబుతుంటే నేను కన్నడలో మహాభారతాన్ని లిఖించాలి అన్న కోరిక. ఆ కోరిక చాలా బలమై చాలా తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. ఒకరోజు పడుకున్నప్పుడు శివుడు కలలో కనిపించి, నీ దగ్గరలో ఉండే ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేయి, ఎవరైతే ముందు వచ్చి తిని తొందరగా లేచి వెళ్ళిపోతారో ఆయన అశ్వత్థామ, ఆయన్ని పట్టుకో, ఆయన నీకు మహాభారతాన్ని చెప్తాడు, ఆయన్ని పట్టు రాసేయి అన్నారు. ఈయన మరుసటి రోజు భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ తింటున్నారు. ఈయన ఒక ఆయన వచ్చాడు, తింటున్నాడు, తొందరగా లేచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయన పట్టేసుకొని అయ్యా, మీరు అశ్వత్థామని నాకు తెలిసింది, నాకు కలలో శివుడు చెప్పాడు, మీ ద్వారా నేను మహాభారతాన్ని లిఖిద్దాము అనుకుంటున్నారు, మీరు నాకు అనుగ్రహం ఇవ్వాలి అంటే
అప్పుడు అశ్వత్థామ 2 కండిషన్స్ పెడతాడు ఆయనకి. ఆ కండిషన్ నెంబర్ ఏంటంటే, నువ్వు తడి బట్టలతో స్నానం చేసి వచ్చి కూర్చోవాలి. తడి బట్టలు ఆరేంత వరకు నేను చెప్తుంటాను. తడి బట్టలు ఆరగానే క్షణం కూడా నేను వెళ్ళిపోతానన్నాడు. రెండవది, అది నా యోగ శక్తి చేత చాలా లేఖిని చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది అని. రెండవది ఏంటి, ఇది నేను చెప్తున్న దాన్ని లిఖించడం కాకుండా బయట ఎవరితో డిస్కస్ చేయకూడదు, మీ వైఫ్తో సహా ఎవ్వరికీ చెప్పకూడదు అన్నారు. ఈ 2 కండిషన్స్కి యాక్సెప్ట్ చేశారు. రేపు ఉదయం అది 5ంటికి రమ్మన్నాడు. ఆయన 5ంటికి తడి బట్టలు కట్టుకొని వచ్చాడు, పుస్తకం పేపర్ పట్టుకున్నాడు, రాస్తున్నాడు. ఇలా కొద్ది రోజు జరుగుతుంది. రోజు తడి బట్టలతో వస్తాడు, తడి బట్టలు ఆరేంత వరకు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఒకరోజు ఈ ఉప పాండవుల్ని సంహరించినటువంటి ఘట్టాన్ని అది తప్పని ఆయనకు అర్థం అయిపోయింది. ఆ తప్పు, ఇన్ని రోజులు చేసిన తప్పుని నేను ప్రాయశ్చిత్తంతో బాధపడుతున్నానని చెప్పి ఏడ్చేశాడు. అశ్వత్థామ ఈ మనిషి ముందు ఏడ్చాడు. అర్థమైందా? ఆ మనిషి ముందు ఏడ్చేసరికి ఈయన అంత పెద్ద ఆయన, వేరే యుగం మనిషి నాతో ఏడుస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి ఆయన ఏడుస్తుంటే ఆ ఏడుపు అయిపోతుంది, ఈయన బట్టలు ఆరిపోయాయి, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన్ని చూడండి, ఆ అశ్వత్థామ ఎమోషన్స్ ని వదిలేసేయండి, ఆయన ఎలాగైనా కంట్రోల్ చేసుకోగలడు. యువతలో ఉన్నటువంటి హ్యూమన్ పరిస్థితి ఏంటి, అంత పెద్ద ఆయన నా ముందు ఏడుస్తున్నాను, నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆయన ఎలా ఓదార్చాలి అనేటువంటిది ఆయనకు రావట్లేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చేతులంతా బాగా విపరీతంగా ఆయన టెన్షన్ పడుతున్నాడు. అప్పుడే వాళ్ళ భార్య గమనించింది, ఏంటంటే అలా టెన్షన్గా ఉన్నారు అంటే. అప్పుడు స్టోరీ చెప్పాడు, అనుకోకుండా చెప్పేశాడు. చెప్పేస్తే ఆయన నెక్స్ట్ డే నుంచి రాలేదు. ఆ కండిషన్ ఏంటి, ఎవరికీ చెప్పకూడదు. వాళ్ళ భార్య అలా అడిగేసరికి ఈయన తొందరపాట్లో చెప్పేశాడు, ఇలా నా ముందు ఒక ఆయన అశ్వత్థామని ఆయన ఏడ్చాడు, కొద్ది రోజుల నుంచి ఆయన నక్కన పడుతున్నాడు అని చెప్పేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. ద నెక్స్ట్ డే నుంచి ఈయన రావట్లేదు. ఆ తర్వాత మహాభారతాన్ని సంస్కృత మహాభారతంలో నుంచి ట్రాన్స్లేట్ చేసి ఇందులో కలిపారు. దాన్ని ఆ మహాభారతం ఇప్పటికీ మనకు కన్నడ ప్రాంతంలో అవైలబుల్ గానే ఉంటుంది. ఆయనకి కుమారవ్యాస అనేటువంటి ఒక బిరుదు ఇచ్చారు తర్వాత కాలాల్లో. అంటే ఇప్పుడున్న ఏఐ జనరేషన్ లో ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు నమ్మాలి అంటే కొంచెం కష్టంగా అనిపించుతా? ట్రై చేస్తే కష్టం అనిపించదు. మా గురువు గారి స్నేహితుడు ఒక ఆయన చూశారు, ఆయన కాశీకి కూడా ఆయన వస్తుంటారని. కాశీలో ఒక కాలం చెప్పారు. ఆయన పర్టికులర్ గా నల్లమల అడవి ప్రాంతంలో కూడా ఒక పర్టికులర్ శివలింగానికి వచ్చి రోజు అభిషేకం చేసి వెళ్తుంటారని కూడా చెప్పారు. ఎలా ఇప్పుడు ఆయన నడుచుకుంటూనే రావాలి కదా ఎక్కడికి? అడవుల్లో ఆయన ఎక్కువ తిరుగుతుంటారు. మనం ఆయన్ని పట్టుకోవాలంటే కేవలం అడవులు తిరగాలి. అప్పటి కాలంలో రాజు పేరు నాకు గుర్తులేదు కానీ రాణా ప్రతాప్ లాంటి రాజు, ఆ రాజుగారు ఈ ముస్లింలతో ఓడిపోయి ఆయన అడవుల పాలైనప్పుడు అప్పుడు ఈ అశ్వత్థామ ఆయనకు కూడా కనపడ్డాడు. ఈయన కనపడితే ఈ వ్యక్తి ఆయుర్వేదంలో సిద్ధహస్తుడు. వెంటనే ఆయన 10 రోజుల పాటు ఆయనకు వైద్యం చేస్తే తగ్గలేదు. అప్పుడు ఆయన ఆలోచించాడు, మీరు మహాభారత కాలం నాటి అశ్వత్థామ కదా అని అడిగేసరికి ఆయన వెళ్ళిపోయాడు, చెట్లలోకి వెళ్ళిపోయాడు. ఆయనకు ఉండేటువంటిది కృష్ణుడు ఇచ్చినటువంటి శాపం, నువ్వు ఎప్పుడు అడవుల్లోనే తిరుగుతూ ఉండాలి, ఇది ఆయనకున్న శాపం. ఆయన సహజంగా శివారాధకుడు అశ్వత్థామ, అందుకోసం ఆ శివారాధన చేస్తూ అడవుల్లోనే తిరుగుతూ ఉంటాడు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ అశ్వత్థామ యూ హ్యావ్ టు ట్రై ఇన్ జంగల్. ఓకే, అయితే అంటే ఇప్పుడు మనిషి ఇప్పుడు అశ్వత్థామ మనకి మనిషే కదా? అవును, ఇప్పుడు మనిషి. ఆకలి దప్పులు ఉంటాయి. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అడవిలో ఒక మనిషి బ్రతకడం అనేది ఇజంట్ ఇట్ ఇంపాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఎలాగూ ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ జంగిల్ ఉంది కదండి, దాంట్లో ఇన్ని వందల ట్రైబ్స్ నివసిస్తున్నాయి. ఆఫ్రికాలో ఇన్ని వందల ట్రైబ్స్ నివసిస్తున్నాయి. ఇండియాలో ఇప్పుడు శ్రీశైలం దగ్గర మనం లోపలికి వెళ్తే ఎన్ని చెంచులు ఉన్నాయి. వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళందరికీ అలవాటు కదా, దే బోర్న్ దేర్. యా, ఈ అశ్వత్థామ ఉన్నటువంటి పరిస్థితి కూడా అటువంటిదే. 3000 సంవత్సరాల అటువంటి ప్రదేశాల్లో తిరిగాడు. సో మనం ఒక వారం రోజులు తిరిగితేనే మనకు అలవాటు అయిపోతున్నప్పుడు 3000 సంవత్సరాల పాటు ఆకలి దప్పిక వాటితో ఉంటూ అవి భరిస్తూనే ఆ చెట్లమ్మటే పుట్లమ్మటే తిరిగినటువంటి వ్యక్తికి ఇప్పుడు చెట్లలో ఉండటం అసాధ్యమా? కాదు, సాధ్యమే. సో ఈజీ. ఆయన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటి, ఇది మనం వారికి సూక్ష్మ శరీరయాన దేహాలు కూడా ఉన్నాయి. వాళ్ళు దే కెన్ ట్రావెల్ మల్టీ యూనివర్స్ కూడా వాళ్ళు ట్రావెల్ చేయగలరు. అటువంటి వాళ్ళని పట్టుకోవటం ధ్యానం యోగ పద్ధతి ద్వారా పట్టుకోవచ్చు. అంటే నాకు తెలిసిన ఒక ఆయన భరద్వాజ మహర్షిని రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాడు. ధ్యాన భూమికలోనే ఇవన్నీ జరిగేవి. ఆయన ధ్యానంలోకి వెళ్తారు, సూక్ష్మ భూమికలో ఇవన్నీ వారు వెళ్ళి కలుస్తూ ఉండటం మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ సప్త చిరంజీవుల్ని పట్టుకునేటువంటి మార్గం ధ్యాన మార్గంలో ఉత్కృష్ట స్థితికి వెళ్ళి కుండలిని జాగరణ జరిగిన వాళ్ళు ఈ వీళ్ళని కలుసుకోగలరు. వినటానికి చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది.
సరే, ఇప్పుడు వరకు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, వినటానికి కూడా చాలా బాగున్నాయి, అంతా బాగుంది. అయితే మహాభారతం మీరు చెప్పినట్టుగా చాలా ఏళ్ల క్రితం జరిగిపోయింది, వేల ఏళ్ల క్రితం. సో ఇప్పుడున్న మనిషి జీవితానికి కూడా మహాభారతాన్ని అన్వయించుకోవచ్చు అని అందరూ అంటారు కదా. ఎలా? ఇప్పుడు మనది ఏఐ జనరేషన్ కదా, కలియుగం కూడా దాటిపోయి డిజిటల్ యుగంలో నడుస్తున్నాం మనం. ఏఐ గురించి అన్నారు కాబట్టి నేను ఏఐ గురించి చెప్తాను. ఉదాహరణకు మీకు భోజుడు అనే ఒక రాజు ఉంటాడు. అవును, భోజ్యరాజు. రైట్. ఆయన దగ్గర ఆయన రోబోట్స్ నడిపేవాడు తెలుసా. ఆయన చెక్కలతో తయారు చేసే రోబోట్స్ని ఆయన దగ్గర ఉండేవాడు. ఆయన విమానాలని ఎలా బిల్డ్ చేయాలని చెప్పి ఆయన ఒక సమరాంగన సూత్రధార అనే పుస్తకం రాశాడు, రైటెన్ ఇన్ సాంస్క్రిట్. ఆయన సాంస్క్రిట్లో రాశాడు. అందులో ఆయన చెప్తున్నటువంటి పద్ధతిలో విమానాలని తయారు చేస్తే ఖచ్చితంగా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం భారద్వాజ మహర్షి అని ఒక ఆయన ఉంటారు. ఆ భారద్వాజ మహర్షి కొడుకే ద్రోణుడు, ద్రోణుడి కొడుకే అశ్వత్థామ. ఆ భారద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం ఒకటి రచించాడు. వైమానిక శాస్త్రంలో విచ్ ఇస్ ప్లానెటరీ ట్రావెల్ గురించి కూడా ఆయన చెప్తాడు. ఈ విమానాలు ప్లానెటరీ ట్రావెల్ కూడా చేయగలవు అని, మల్టీ యూనివర్స్ కూడా వెళ్ళగలవు, అలాంటి టెక్నాలజీ ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అప్పుడు ఏన్షియన్ టెక్నాలజీ చాలా చాలా అడ్వాన్స్డ్ డెవలప్ టెక్నాలజీ. మనమే బ్యాక్వర్డ్ టెక్నాలజీ అంటారా? ఇంకా అదే చెప్పొచ్చు. ఉదాహరణకు ఋగ్వేదంలో ఒక మండలంలో భోజ్యుడు అనేటువంటి ఒక రాజు, ఆయన ఫ్లై ఇక్కడ నుంచి తీసుకొని వేరే మండలం మీదకి వెళ్ళిపోతాడు, అంటే వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోతాడు. ఆ ఫ్లైట్ ఎలా ఉంటుందంటే నీటిలోనూ వెళ్ళగలదు, భూమి మీద వెళ్ళగలదు, గాలిలోనూ వెళ్ళగలదు, స్పేస్లోనూ ట్రావెల్ చేయగలదు. మనం ఈ మూడు సాధించామా? మాల్దీవ్స్ లాంటి ప్రాంతాలకు వెళ్తే మీకు నీటి దగ్గరికి వస్తుంది, అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే ఐలాండ్కి తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు మనం ఇంకా అంత టెక్నాలజీ పొందలేదు కదా. అవును, అంటే ఒకే దాంట్లో అన్నిట్లో ట్రావెల్ చేసేది ఇంకా రాలేదు కదా. బట్ ఇట్స్ ఎ గుడ్ థాట్. అంతే కదా. ఆ గుడ్ థాట్ ఎప్పుడు వేల ఏళ్ల కిందటే వాళ్ళు చేశారు అంటే విచ్ ఇస్ పాసిబుల్ అప్పుడు, కానీ ఇప్పుడు కూడా మనం పాసిబుల్ చేసుకోగలగాలి. ట్రూ. సో మహాభారతాన్ని చదివి మహాభారతాన్ని అర్థం చేసుకుంటే మనం జీవితాన్ని అద్భుతంగా నడపచ్చు అని అంటూ ఉంటారు కదా. మరి మహాభారతంలో ఇప్పుడు చాలా మందికి ఉన్న ఇష్యూ మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ గురించి మహాభారతంలో చెప్పబడిందా? చెప్తే ఏమని చెప్పారు? దీని నుండి ఎలా బయటపడాలని చెప్పారు? మహాభారతంలో విదుర నీతి అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. విదుర నీతి అనేటువంటి ఈ మెంటల్ స్ట్రెస్ ధృతరాష్ట్రుడికి కూడా వస్తుంటుంది. ఆయన బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. టెన్షన్ పడుతున్నప్పుడు విదురుని పిలిచి కాస్త నీతులు చెప్పుకుంటూ ఉంటాడు. ఆ విదురుడు చెబుతున్నటువంటి నీతిని మనం చదవగలిగితే వాట్ ఎగ్జాక్ట్లీ మన లైఫ్ లో జరుగుతుందో 100% అప్పుడు అదే జరిగింది. ఆయన రాజ్యం కోసం, మనం సాఫ్ట్వేర్ జీవితాల కోసం, అంతే తప్ప ప్యూర్ 100% ఇంకా జిరాక్స్ అనే చెప్పచ్చు, అలా ఉంది అందులో. అవునా? ఇది ఒక ఎగ్జాంపుల్ ని రిలేట్ చేస్తూ చెప్పండి. ఉదాహరణకు సంతోషం. దాదాపు వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, ఆ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు సంతోషంగానే లేడు. వాళ్ళు అర్ధరాజ్యం పొందినప్పుడు, వాళ్ళ రాజ్యంలో పరిపాలిస్తున్నప్పుడు కూడా ఈయన సంతోషంగా లేడు. ఎందుకంటే కొడుకు వచ్చి ప్రెషర్ పెట్టేవాడు, ఎవరు దుర్యోధనుడు వచ్చి ప్రెషర్ పెట్టేవాడు. ఇలాంటి సందర్భంలో ఆయన సంతోషం కోసం చాలా చాలా తికమలకు చాలా చాలా ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో వాళ్ళ తమ్ముడైనటువంటి విదురుణ్ణి సంప్రదిస్తూ ఉండేవాడు. విదురుడు చాలా చెప్పేవాడు, నువ్వు ఆలోచించద్దు, నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, అంత ఓవర్ థింకింగ్, ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నీ మనస్సు పతనం అవుతుంది. ఆ ఓవర్ థింకింగ్ బాగా చేస్తుంటాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అప్పుడు ఈయన వచ్చి చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ బాగా చేస్తుంటావో నీ మనస్సు సరిగ్గా పనిచేయదు, ఆలోచనలన్నీ ఆపేసేయండి, కొద్ది క్షణాల పాటు సరిగ్గా బుద్ధిని పదును పెట్టగలిగితే మనం సరైన మార్గంలో వెళ్ళగలం అని చెప్తాడు. నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే యుద్ధం చెయ్యొద్దు అని. యుద్ధం ఒకవేళ చేయాల్సి వస్తే బుర్రతో చెయ్యని విదురుడు చెప్తాడు. విదుర నీతి అది స్పెక్టాక్యులర్ అనే పదం కూడా సరిపోదు ఆ పుస్తకం ముందు. అలా చెప్తాడు, అంత బుర్రతోనే నడిపించు. ఒకవేళ రాజ్యాన్ని ఎటువంటి ఆపదలు వస్తే ఎలా నడిపించాలి, రాజ్యం అంటే ఇప్పుడున్న మన లైఫ్, ఆ లైఫ్ ని ఎలా నడిపించాలి, లైఫ్ ని లీడ్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి మన బుద్ధిని, ఈ సబ్టల్ బాడీని ఎలా నడిపించాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, సర్కమ్స్టాన్సెస్ నుంచి ఎలా అధిగమించాలి అనేటువంటి దాని గురించి ప్యూర్ ఎప్పుడో ఇచ్చేశారు. సరే, దానికంటే ముందు యక్ష ప్రశ్నలు అని ఒకటి ఉంటుంది, విచ్ ఇస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. యక్షుడు అడుగుతూ ఉంటాడు, ధర్మరాజు సమాధానం చెబుతూ ఉంటాడు, సింగిల్ వర్డ్ ఆన్సర్స్. అలా కూడా మనకు చాలా అన్ని ప్రపంచంలో మహాభారతంలో శ్లోకం ఉంటుంది, యది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్. దానికంటే ముందు ధర్మే చార్థే చ మోక్షే చ భరతర్షభ యది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్.
ధర్మము, అర్థము, కామము, మోక్షము ఏదైతే భారతంలో ఉందో అది ప్రపంచంలో ఉంది. భారతంలో లేనిది ఏదైతే లేదో అది ప్రపంచంలో లేదు. అంత ఖరాఖండిగా ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు 5000 years బ్యాక్, అంతకంటే ముందే అంత ఖరాఖండిగా చెప్పగలిగాడంటే ఆయన విషన్ చూడండి. వాళ్ళకు ఋతంబర ప్రజ్ఞ అనేటువంటి ఒక స్థితి ఉంటుంది. ఉదాహరణకు ఆయనే స్కాంద పురాణం అని ఒకటి రచించాడు. స్కాంద పురాణంలో కాశీఖండం అని ఒకటి ఉంటుంది. కాశీఖండంలో ఆయన కాశీ వెళ్ళినప్పటికీ ఆయన రాసే క్షణానికి ఏది ఎక్కడుందో ఇక్కడ ఉండే చూసి, ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ స్టూడియోలో చూసి ఆయన ఎక్కడో ఉండేదాన్ని రాసేవాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మీరు నేను ఇక్కడ మాట్లాడుతున్నాం, ఎక్కడో నవీ ముంబైలో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుందనే దాని గురించి ఇక్కడ రాయగలమా? లేదుగా, అన్లెస్ మనం యూట్యూబ్ లో చూస్తే తప్ప. ఫోన్ ఏం వాడకుండా, జస్ట్ ఏ డివైసెస్ యూజ్ చేయకుండా జస్ట్ ఇలా సిట్ చేసి కూర్చొని, సో ఆయన ఇలా ప్రదేశంలో కూర్చొని కాశీలో విశ్వనాథ ఆలయానికి ఆగ్నేయంలో ఉంది, నైరుతిలో ఆలయం వస్తుందని చెప్పి చెక్ చేశాడు. యాక్యురేట్ గా రాస్తే పోలాండ్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడు. ఆ సైంటిస్ట్ కొన్ని పరికరాలు పట్టుకొని, రాడర్స్ అని, జిపిఎస్ సిస్టమ్ ని పట్టుకొని వచ్చి రీసెర్చ్ చేసి ఆయన పట్టుకొస్తే ఎక్కడైతే కాస్మిక్ ఎనర్జీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో కరెక్ట్ గా ఆలయాలు పెట్టారని చెప్పి రాశాడు. ఆయన ఎక్కడో భారతం ఎక్కడో కూర్చొని ఇవన్నీ ఎలా చూడగలిగాడు? దీన్నే ఋతంబర ప్రజ్ఞ అంటారు. ఇది తపస్సు ఫైనాన్స్ చేస్తూ ఉండటం ద్వారా అది చేస్తున్న స్థితిలో ఋతంబర ప్రజ్ఞ అనేది కలుగుతుంది. ఆ ప్రజ్ఞలో ఇక్కడుండే కాదు, ఇక్కడుండే అమెరికాలో ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. అమెరికాలోనే కాదు, వేరే గ్రహాల్లో, వేరే యూనివర్స్ లో ఏం జరుగుతుందని కూడా చూడొచ్చు. ఆ స్థితిని తట్టుకోవడం చాలా కష్టం. సో మహాభారతం మీరు చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందాక మీరు అన్నారు యక్ష ప్రశ్నలు అని. అలాంటి యక్ష ప్రశ్నలు కాకపోయినా మహాభారతం గురించి రోజు ఒక 2 ప్రశ్నలతో మొదలుపెట్టి ప్రతి పర్వంలో ఇన్ని ప్రశ్నలు అని చెప్పి మేము lipi.games నుండి మహాభారతం గేమ్ ని క్రియేట్ చేసాము. వండర్ఫుల్. సో అంటే మహాభారతాన్ని మీరు అన్నట్టుగా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఓపెన్ మైండెడ్నెస్ తో చదువుకోండి. అంటే ఇప్పుడు మనకి ఎన్నో సంవత్సరాల నుండి గ్రంథాలు అవైలబుల్లో ఉన్నాయి. మీరు చదువుంటారు కానీ నేను మాత్రం ఇంతవరకు చదవలేదు. నాతో పాటు చాలా మంది చదివి ఉండరు మహాభారత గ్రంథాన్ని. అందుకే ఇప్పుడున్న కరెంట్ ట్రెండే మొబైల్స్. సో మొబైల్లో పిల్లలు ఏం ఆడతారు, పెద్దవాళ్ళు ఏం ఆడతారు, మనమైనా ఆటలు ఆడటం అంటే అందరికి ఇష్టం కదండి. అందుకే రోజుకి 2 ప్రశ్నలు, అంటే రోజుకు 2 విషయాలు మహాభారతం నుండి నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో lipi.games మహాభారతం గేమ్ ని లాంచ్ చేస్తున్నాము. అండ్ దీని గురించి మీరేమనుకుంటారు? రోజుకు ఒక 2 ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ అలా మీరు నేర్చుకోవచ్చు. అలాగే సరైన సమాధానాలు చెప్పినప్పుడు అస్త్రాలని గిఫ్ట్స్ గా పొందొచ్చు. అస్త్రాలండి, వరుణాస్త్రం, సమ్మోహనాస్త్రం, ఇంకా మిగతా రివీల్ చేయము. అన్ని ఇప్పుడే రివీల్ చేస్తే కుదరదు కదా. దాని మీద ఎవరి మీద అయినా ప్రయోగం చేయొచ్చు, మొబైల్ త్రూ చేయొచ్చు. మొబైల్ త్రూనే కదండి వారు జరుగుతుంది. ఉదాహరణకు చైనా ఉత్పత్తులు మనం మొబైల్ త్రూనే బ్యాన్ చేస్తున్నాం. అవును. మీరు అడిగారు కదా మీ అభిప్రాయం ఏంటని. చిన్న సినిమా విషయం గుర్తొస్తుందని చెప్పంటారు? తప్పకుండా. F3 అనే ఒక సినిమా ఉంటుంది. అవును. F3 సినిమాలో ఇలాగే వాళ్ళు గేమ్స్ ఆడి చేసి నువ్వు ఇప్పుడు చదువుకోవాలి అని చెప్పి సెల్ ఆఫ్ అయిపోతుంది సడన్ గా. సో నాకు అది మీరు చెప్తున్న సందర్భంలో ఆ సినిమా నాకు గుర్తొచ్చింది. ఓకే, ఎందుకండి? ఎందుకంటే కాన్సెప్ట్ అదేనండి. ఆ సినిమాలో ఏం చెప్తారు, ఒక గంట సేపు గేమ్ ఆడాక నెక్స్ట్ నువ్వు చదువుకోవాలి అని చెప్పి ఆ బాహుబలి రూపంలో ఉండేటువంటి ఆ ప్రభాస్ చెప్తాడు. ఓ ఓకే. సో వాళ్ళకి అది ఇప్పుడు బాహుబలి చెప్పాడు నేను చదువుకోవాలి, అందుకోసం వాళ్ళు చదువుకోవడం మొదలు పెడతారు. సో మీ ఇలాంటి విజ్ఞానం కూడా దిస్ ఇస్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో అందరికీ పుస్తకాలు పట్టుకోవటం, 1,00,000 శ్లోకాలు చదవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కష్టం కూడా. ఎందుకంటే అందరూ దానికోసం గంటలు కూర్చోవడం అనేది, ఆ పుస్తకాలు పట్టుకొని తిరగడం కూడా కష్టం. సో ఫోన్ హ్యాండ్లోనే ఉంటుంది కాబట్టి ఇలా చూస్తూ చదువుకోవటం. నేను కూడా నా దగ్గర ఉండే ఫిజికల్ పుస్తకాల కంటే నా దగ్గర ఫోన్లో ఉండే పుస్తకాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసం నేను కూడా ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. తప్పకుండా మహాభారతం గేమ్ని మీరు ఆడి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ అలాగే మహాభారతానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అసలు 1,00,000 శ్లోకాల గురించి ఎన్ని రోజులు మాట్లాడుకోవాలి, ఎంతమంది మాట్లాడుకోవాలి. సో ఈ రోజైతే మాకు తెలియని చాలా విషయాలు మీరు చెప్పారండి. లాస్ట్గా ఒక ప్రశ్న, దీంతో మనం ముగిద్దాము. మహాభారతం ఇప్పుడున్న జీవితానికి రిలవెన్స్ ఎందుకు అనే విషయాన్ని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు నేర్చుకోవటమో తెలుసుకోవటమో ద్వారా మనకి పర్సనల్గా
ఫర్ ఎగ్జాంపుల్ మా లిపి.గేమ్స్ మహాభారతమే ఒక అబ్బాయో అమ్మాయో ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఆడుతున్నారు. ఆడే తెలుసుకోవటం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏముంటాయి మహాభారతాన్ని తెలుసుకోవటం వల్ల? తప్పకుండా. ఉదాహరణకు అనుకోని ఒక ఆపద వచ్చిందండి. అనుకోని ఆపద ఏంటి? ఒక యుద్ధం వాళ్ళకు. అంటే ఇప్పుడు యుద్ధాలు ఏం జరగట్లేదు కదా మనకు ఆపదే, అందుకే మన భాషలో ఆపదే అన్నాను. ఉదాహరణకు రెసిషన్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ ఉద్యోగం పోయింది, మైగ్రేషన్ వచ్చింది. మైగ్రేషన్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వలస వెళ్ళిపోవటం ఉద్యోగ రీత్యా. సో ఇటువంటి పరిస్థితుల్లో హౌ వి హ్యాండిల్ దీస్ థింగ్స్, ఇది ఆలోచిస్తే మహాభారతం చాలా నేర్పిస్తుంది. సో అలా మహాభారతాన్ని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఉద్యోగ పరిస్థితి వచ్చింది, ఆ సందర్భంలో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పిస్తారు. మహాభారతంలో విదురు నీతే నేర్పిస్తుంది. ఇలాంటి సందర్భంలో విదురు నీతిని, ఇంకా దాని తర్వాత సనత్ సుజాతీయం అని చెప్పి కూడా బాగా చెప్తుంది. ఇలాంటి విషయాల్లో మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ టైంలో సఫర్ అయ్యేది మనస్సే కదా, మైండే కదా. ఎందుకంటే ఈ ఉద్యోగం వచ్చినా పోయినా సరే కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులు ఎలా సంపాదించాలనేది కూడా బాగా చెప్తుంది. డబ్బులు అనేవి సంపాదించాలనే దాని గురించి శాంతి పర్వం విపరీతంగా చెప్తుంది. శాంతి పర్వం భీష్ముడు చెప్తాడు. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్తాడు ఇవన్నీ. నువ్వు డబ్బులు బాగా సంపాదించాలి, నీ రాజ్యం అద్భుతంగా నడవాలంటే నువ్వు యూ హ్యావ్ టు ఎర్న్ మనీ. అది కూడా ఎలాగా? ధర్మబద్ధంగా. రైట్యూస్నెస్ లివింగ్, రైట్యూస్నెస్ ఎర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అధర్మబద్ధంగా ఏది సంపాదించినా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఏదో విధంగా మీరు అధర్మబద్ధం 100 కోట్లు సంపాదించినా ఏదో విధంగా పట్టుబడి మళ్ళీ ఈడీ పట్టుకొని లోపలే వేస్తుంది తప్ప మీరు మాత్రం ఖచ్చితంగా నిలబడరు. సో నువ్వు రైట్యూస్నెస్ ఎర్నింగ్, రైట్యూస్నెస్ లీవింగ్ ఎప్పుడైతే అలవరుచుకుంటావో అప్పుడు నీ దగ్గర ఉండేటువంటి మనుషులందరూ వింటారు. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న ఆఫీస్లో మేనేజర్ పై స్థాయి అనుకోండి, మిగతా వాళ్ళందరూ తప్పుగా ప్రవర్తిస్తున్నారంటే దాని కారణం కింద వాళ్ళది కాదు. ఐఎమ్ డామ్ షూర్ మేనేజర్ది తప్పు. ఎందుకంటే మేనేజర్ సత్యంగా ఉన్నాడంటే ఆ సత్యం యొక్క ప్రతిభ, ఆ సత్యం యొక్క ఉన్నటువంటి వాసన వీళ్ళకి కూడా కనపడతాయి. మా గురువు గారు ప్రతిరోజు సత్యం గురించే చెప్పేవారు. ఆయన సత్యం గురించి చెప్పడమే కాకుండా ఆచరిస్తూ కూడా చూపిస్తూ ఉండేవాడు. అందుకల్లా మాకు కూడా అలా అనిపించేది. ఆయన కేవలం చెప్పుతూ ఉండటం వల్ల మాకు అది అనిపించేది కాదు కదా. మీరు 1 గంట సేపు చెబుతూ ఉండటం వల్ల అది మీకు అనిపించదు. పక్క నుండి వాళ్ళు వా ఏం చెప్పిందండి అపర్ణ గారు అని చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప, బట్ మీరు దాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల వాళ్ళకు కూడా నేను ఇది ఆచరించాలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ఈ మహాభారతంలో ఆచరణ విధానం కూడా చెప్తారు. భీష్మ పితామహుడు నువ్వు ఇలా ఆచరిస్తే నువ్వు ఇలా డబ్బులు బాగా సంపాదించగలవు, లేదా నువ్వు ఈ మార్గంలో వెళ్తే ఇలా డబ్బులు సంపాదించగలవు అనేటువంటిది శాంతి పర్వం, విచ్ ఇస్ నియర్లీ 1200 పేజీల్లో ఉంటుంది శాంతి పర్వం. అదొక్కటి చదవగలిగితే జీవితంలో ఇంకా ప్రతి దాన్ని గెలిచినట్టే. అదొక శాంతి పర్వం అనేటువంటిది మన లైఫ్ లో ఒక పుస్తకం అనుకుంటే, మన లైఫే ఒక పుస్తకం. శాంతి పర్వాన్ని ఇంటర్లింక్ చేసుకోగలిగితే విచ్ ఇస్ మన లైఫ్ వండర్ఫుల్ గా వెళ్ళిపోతుంది. ఐ థింక్ శాంతి పర్వం నేను ఇమీడియట్ గా చదువుతాను. తప్పకుండా చదవండి. అంటే దాన్ని మీరు ఇప్పటి కాలానికి అనువదించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఎక్కువ రాజులు, రాజ్యాలు, మంత్రులు, సేనాపతులు ఇలాంటి విషయాలు ఎక్కువగా చెప్తారు. సో దాన్ని మీ లైఫ్ కి అనువదించుకొని చదవగలిగితే మీకు ఎక్కువగా మైండ్ లో నిలబడిపోతుంది. అది చాలా చక్కగా చెప్పారండి. అంటే చాలా మంది వెతికేది రిలవెన్స్. సో ఆ రిలవెన్స్ ఎలా అనేది చాలా మందికి తెలియదు. అందుకే మహాభారతం చదవటానికి కూడా కొద్దిగా వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుసుకోకపోతే ఏమైందిలే అని. కానీ తెలుసుకుంటే ఎంత బాగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మహాభారతం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. లిపి.గేమ్స్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. అండ్ ప్రవీణ్ కుమార్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. తప్పకుండా మా గేమ్ని ఆడండి, మహాభారతాన్ని ఎంజాయ్ చేయండి గేమిఫికేషన్ ద్వారా. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత కూడా ఆడించి వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.